హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఈ ఫ్రైడేకి మన ముందుకు రెండు విభిన్న కథాంశాలతో కూడుకున్న రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేశాయి. దాంట్లో ఒకటి జెర్సీ, రెండు కాంచన. ఈ రెండు చిత్రాలు కూడా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాయి అనమాట. అలానే కలెక్షన్ విషయంలో కూడా మంచి వసూలను అయితే రెండు సినిమాలు రాబట్టాయి. ఈ కలెక్షన్ పరంగా చూసుకుంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది జెర్సీ సినిమా గురించి. సో ఈ జెర్సీపై నాని గారు ఎప్పటి నుంచో గట్టి నమ్మకంతోనే ఉన్నారు. ఇక మనం ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన తర్వాత సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న ఒక నమ్మకానికి ప్రేక్షకుడికి వచ్చేశారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నాని గారి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మొదటి రోజే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమాపై ట్వీట్ చేయడంతో, అందులోనూ మొదటి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్తో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగాయని చెప్పుకోవాలి. సో ఇక ఈ సినిమా కథపరంగా చూసుకుంటే ఒక ఎమోషనల్, అంటే ఒక 25 ఏళ్ల కుర్రోడు లక్ష్యానికి దూరమై పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడి ఉద్యోగం పోగొట్టుకుని కొడుకు అడిగిన చిన్న చితక కోరికలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో తను ఏదైతే వదిలేశాడో మళ్ళీ దాంట్లోనే విజయం సాధించే దిశగా ఈ సినిమా సాగుతుంది. సో మొత్తాన్ని కూడా గౌతమ్ తిన్ననూరి గారు ఎమోషన్స్తో కట్టిపడేశారు. మాసు క్లాసు అంటూ ఏమాత్రం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి కూడా జెర్సీ సినిమా బాగా నచ్చేసింది. మొదటి రోజు మొత్తంగా చూసుకుంటే జెర్సీ వరల్డ్ వైడ్గా 10 కోట్లకు పైగా గ్రాస్ని సంపాదించింది. అలానే 8.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ని కూడా సాధించింది. ఇక నెక్స్ట్ కాంచన 3 గురించి మనం చెప్పుకోవాలి. రాఘవ లారెన్స్ గారు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఉన్న చిత్రాలు ఈ సిరీస్. అంటే మన ముని కానీ, తర్వాత వచ్చిన కాంచన 2, గంగా, ఇప్పుడు కాంచన 3. ఈ సిరీస్ అంటే ఎంతోమందికి ఇష్టం, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు. అంటే హర్రర్ అండ్ కామెడీ, భయపెడుతూ నవ్వటం, నవ్విస్తూ భయపెట్టడం. కానీ ఈ సినిమాలో కాస్త ఎమోషన్ కూడా టచ్ చేశారు రాఘవ లారెన్స్ గారు. సో ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలుపుకుని కాంచనాకి మొదటి రోజే తెలుగులో దగ్గర 3 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి సమాచారం. ఇక ఈ సినిమా తమిళనాడులో మరొక రికార్డును కూడా సృష్టించింది. మొదటి రోజు ఓపెనింగ్స్లో, అంటే ఎక్కువ ఓపెనింగ్స్ సంపాదించిన 3వ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతకుముందు అజిత్ గారి విశ్వాసం, అలానే రజనీకాంత్ గారి పేట, ఈ 2 సినిమాలు కూడా మొదటి రోజు ఒక 12 నుంచి 15 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే, కాంచన 3 మాత్రం మొదటి రోజు తమిళనాడులో 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట. ఇక 500 లొకేషన్లో తమిళనాడులో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూలుతోనూ అలానే పాజిటివ్ టాక్తోనూ దూసుకుపోతుంది. సో ఈ 2 చిత్రాలు కూడా మంచి ఓపెనింగ్ సంపాదించి, అంటే ఇక మనం జెర్సీ విషయానికి వస్తే జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర 26 కోట్ల వరకు జరిగింది. మొదటి రోజే 10 కోట్లు సంపాదించిందంటే ఇక ఈ సినిమా వీకెండ్ అయ్యేసరికి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంచన 3 కూడా అలాగే ఉంది. ఇక తెలుగు, తమిళనాడులో కూడా ఈ సినిమాకి వసూలు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ అవటం ఖాయం. సో టోటల్గా చూసుకుంటే నిన్న మన ముందుకు వచ్చిన జెర్సీ కానివ్వండి, కాంచన 3 కానివ్వండి, మౌత్ టాక్తోనే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను అయితే రాబడుతున్నాయి. మరి ఈ 2 సినిమాలు ఎక్కడెక్కడ, అంటే ఏరియాల వారీగా ఎంతంత కలెక్ట్ చేసే అన్న విషయాన్ని మైరా మీడియా మళ్ళీ మీకు అందిస్తుంది. అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతూ ఉండండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.